ఇప్పుడు చాలామందికేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ ప్రాబ్లము గురువుగారు మా ఇంటి మీద చాలా నరదృష్టి. మా పిల్లలు జాబ్ జేస్తున్నారు. లేదంటే మా అమ్మాయి మంచి సంబంధం చూసి పెళ్లి చేసాము. మా అబ్బాయి మంచి జాబ్ జేసుకుంటున్నాడు. బండి కొన్నాడు. మంచిగుంటున్నాము అన్నప్పుడు ఏమవుతుందంటే, నరదృష్టి ఎక్కువైపోతుంది. నరఘోష ఎక్కువైపోతుంది. మీరు థర్స్‌డే రోజు ఉదయం కొంచెం మంచిగా ఏమంటాం ఎర్లీగా లెవ్వండి. మంచిగా ఇంకా కుదిరితే బ్రహ్మముహూర్తం అట్లా లేసి మంచిగా స్నానం చేసుకొని, లైట్ కలర్ బట్టలేసుకోండి. ఒకరోజు ముందే ఒక యెల్లో కలర్ జాకెట్ పెట్టనో, లేదంటే ఇంట్లో యెల్లో కలర్ చిన్న బట్టున్నా పర్లేదు. చిన్నది ఒక 5/5 ఇంచెస్ అట్లాంటిది ఏదైనా బట్టుంటే తీసుకోండి. తీసుకొని మంచిగా థర్స్‌డే రోజు మార్నింగ్ పూజా గదిలో తూర్పు వైపు కూర్చోండి. ఆ యొక్క యెల్లో కలర్ క్లాత్ మీరు పెట్టుకున్న దగ్గర దాని మీద మంచి స్వస్తికేయండి. కుంకుమతోటి మంచి స్వస్తిక్ దాన్ని వేయండి. ఈ అనామిక వేలుతోటి వేయండి మంచిగా. స్వస్తిక్ వేయండి. మీరు గూడా తిలకధారణ జేసుకోండి మీరు. చేసుకున్న తర్వాత మన ఇంట్లోనే ఉంటాయి ఐటెమ్స్ మనం బయటికెళ్ళి తెచ్చేటివేమి లేవు. కుదిరితే బాస్మతి రైస్ కొన్ని తీసుకోండి. బాస్మతి రైస్ కొన్ని, కొంచెం శనగపప్పు, ఒక 5 ఇలాచీలు, 5 లవంగాలు, 5 మిరియాలు. ఈ 5 ఐటెమ్స్ కూడా దాంట్లో వేయండి. వేసి ఉంటే ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే కొంచెం కుంకుమ పువ్వు వేయండి. ఒక రూ. 1 కాయిన్ దాంట్లో వేయండి. వేసేసి మంచిగా మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోరుకోండి. అలాగే తల్లి లక్ష్మీ అమ్మవారిని కూడా తలుచుకోండి. అలాగే వెంకన్న స్వామిని తలుచుకోండి. మీ ఇష్టదైవం ఎవరు ఉంటే వాళ్ళని తలుచుకోండి. మంచిగా మనసులో కోరిక కోరుకొని దాన్ని మంచిగా ఒక్క దగ్గరికి కానీ యెల్లో కలర్ థ్రెడ్‌తో దాన్ని కట్టేసి మెయిన్ డోర్ దగ్గర దాన్ని హ్యాంగ్ చేయండి. మెయిన్ డోర్ దగ్గర దాన్ని హ్యాంగ్ చేసి మీరు ప్రతిరోజు పూజ చేసినప్పుడల్లా ధూపం కొంచెం చూపిస్తూ ఉండండి దానికి. ఇది ఎప్పుడు మార్చాలి గురుగారు అనుకుంటే, మీకు ఎప్పుడైతే మళ్ళీ నాకు ఏమైనా నెగెటివ్ ఎనర్జీ మళ్ళీ ఇంట్లోకొచ్చినట్టు అనిపిస్తుంది అన్నప్పుడు దాని పవర్ తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ తీసి అయి ఎక్కడైనా జలప్రవాహం చేసేసి, మళ్ళీ సేమ్ థర్స్‌డే రోజు కొంచెం బ్రహ్మముహూర్తంలో లేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకొని అది ఇంటి బయట డోర్‌కి కట్టండి. మెయిన్ గేట్ దగ్గర కాకుండా మెయిన్ డోర్ దగ్గర పైన ఆ గ్రిల్ లాంటిది ఏమైనా ఉంటే దానికి కట్టేసేయండి. ఇది మనం ప్రతిరోజు కూడా కొంచెం ధూపం చూయించుకుంటుంటే చాలా మంచిది. అలాగే మీరు ఇది కట్టిన తర్వాత మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే పసుపావాలు, వామ గేట్ దగ్గర కాల్చండి. నైట్ అందరూ తినేసారు పనుకుంటున్నాక ఎవరు బయటికెళ్లరు అన్న టైంలో పసుపావాలు, కొంచెం వామ ఏదైనా ప్రమిదలో వేసి దాని మీద కర్పూరం పిండి మంచిగా దాన్ని మెయిన్ గేట్ దగ్గర లోపల వైపే పెట్టి కాల్చేయండి. మార్నింగ్ లెవ్వంగానే అది ఏదైతే కాలిన పౌడర్ ఉంటదో ఆ ఇంటి బయట పడేసేయండి. ఇలా చేసినట్టయితే మనకి ఎలాంటి నరదృష్టి ఉండదు. మనకి ఇంట్లో కూడా ఎలాంటి బ్యాడ్ లక్, ఆ దరిద్ర దేవత అనేది ఎప్పుడు మన ఇంట్లోకి రాదు. కాబట్టి ఈ ప్రక్రియ చేసి ద్వాదశ రాశుల్లో ప్రతి ఒక్కళ్ళు లాభాలు పొందాలని కోరుకుంటున్నాను.